తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్య వైద్య రంగానికే తలమానికం డాక్టర్ చెనిమిల్లి సత్యనారాయణరావు అని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ చెనిమిల్లి సత్యనారాయణరావు సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ నిర్దిష్ట ప్రణాళికాబద్దంగా జీవితాన్ని నడిపిన డాక్టర్ చెనిమిల్లి విద్యారంగానికి ఆదర్శమని నివాళులర్పించారు. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యక్షులు డివివి ప్రసాద్, వైఎన్ కళాశాల పాలకవర్గ సభ్యులు గన్నాబతుల శ్రీనివాస్, ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ డాక్టర్ చెనిమిల్లి జీవితాంతం విద్యారంగం అభివృద్ధికి కృషి చేశారని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరంలో డాక్టర్ చెనిమిల్లికి ఎంతో అనుబంధం ఉందని, నర్సాపురం కళాశాల అభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కార్యదర్శి కటికరెడ్డి వెంకటరత్నం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందర్ కుమార్, గంగాధర్, విజ్జురోతి రాఘవులు, హడపా బాబ్జీ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబులు డాక్టర్ చెనిమిల్లి సేవలను కొనియాడారు. డాక్టర్ చెనిమిల్లి సత్యనారాయణరావు గారు మృతి చెందడాన్ని ఆయనకి శ్రద్ధాంజలి గడిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. చెనిమిల్లి సత్యనారాయణ గారు ప్రముఖ వైద్యులు మరియు ప్రముఖ విద్యావేత్త. ఆయన వైద్యం పేద ప్రజలకే అనేక అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అందుబాటులో ఉండేవారు. రెండో వైపు వైఎన్ కళాశాల అంటే అటు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి కళాశాల. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సిఆర్ రెడ్డి కళాశాల, అదేవిధంగా డిఎన్ఆర్, కేజీఆర్ఎల్తో పాటు సమానంగా వైఎన్ కళాశాల ఉండేది. అందులో లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళారు. అటువంటి వైఎన్ కళాశాలకే ఆయన కరస్పాండెంట్గా, సెక్రటరీగా పనిచేసి మెరుగైనటువంటి విద్యా విధానాన్ని అందించినటువంటి విద్యాదాత. అటువంటి విద్యాదాత ఆ విధంగా మరణించడం నరసాపురం పట్టణానికే కాదు, మన వారు చెప్పినట్టు భీమవరంతో కూడా ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. గన్నాభక్తుల వారికి అల్లుడుగాను వియ్యంకుడుగాను ఉండటం, భీమవరం పట్టణంతో కూడా ఆయనకి మంచి అవినాభావ సంబంధం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మంచి వ్యక్తి మరణించడం అనేది బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తాము. డాక్టర్ చెనిమిల్లి సత్యనారాయణరావు గారు మరణం విద్యాలోకానికే పేరని లోటు. దాదాపుగా 40 సంవత్సరాలు పైబడి ఎర్రమీద నారాయణమూర్తి కళాశాలకి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఆ సంస్థని చాలా పెద్దగా, అంటే యూనివర్సిటీ స్థాయిలోకి ఆయన తీర్చిదిద్దారు. ఆయన సెక్రటరీగా ఉండగా ఒక టర్ము, ఆయన బలపరిచిన టీముగా రెండో టర్ము నేను అందులో జీబీ మెంబర్గా చేయటం జరుగుతుంది. మరి అబ్దుల్ కలాం గారు రాసుకున్న వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ద డే ఆఫ్ లాస్ట్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు. అంటే ప్రతి మనిషికి కూడా పరమేశ్వరుడు ఇచ్చే అంతిమ తీర్పు ఎంత గొప్పగా ఉండాలో అంత గొప్పగా ఆయన మరణం జరిగింది. మరి ప్రస్తుత తరుణంలో ఎటువంటి రాజకీయ పదవి లేకపోయినా మరి మొన్న జరిగిన ఆయన దశహనం చాలా గొప్పగా నర్సాపురం పట్టణం అంతా తరలొచ్చింది అన్నట్టుగా జరిగింది. మరి ఆ మహనీయుడికి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లా ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయాం. విద్యాదాత, డాక్టర్ గారు, మా లైన్ మెంబర్, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ చెనిమిల్లి సత్యనారాయణ గారు అకాల మరణం మా లయన్స్ జిల్లాకి జరిగింది. నేను ఈ మధ్యన లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరానికి అధ్యక్షుడిగా అయినప్పుడు మాజీ జిల్లా గవర్నర్స్ అందరినీ కలవాలని నర్సాపురం వెళ్ళి చెనిమిల్లి సత్యనారాయణ గారు ఆశీస్సులు కూడా పొందారు. వారు లయన్స్ క్లబ్లో చేయవలసిన కార్యక్రమాలు, విధి విధానాలు ఏ టైంలో చేయాలనేది నాకు తగిన సలహాలు కలిసి 10 నెలలు కూడా అవ్వలేదు. తర్వాత చాలా మీటింగ్లో మేము అందరం కలిసాము. మొన్న మా జిల్లా లయన్స్ మీటింగు పాల్గొన్న జరిగితే సత్యనారాయణ గారు రాలేదు, కొంచెం బాగోట్లేదు, ఎండగా ఉంది కదా రావట్లేదు అని అన్నారు. వారి వార్త విన్న వెంటనే మేము చాలా లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరం, జిల్లా లయన్స్ అంతా బాగా బాధపడింది. అలాంటి మహాన్నత వ్యక్తి మన జిల్లాలో ఉంటాం, మన జిల్లాకే కాదు. ప్రముఖ విద్యాదాత, వైఎన్ కాలేజీ చాలా కాలం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్స్గా పనిచేసినటువంటి
డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు గారి అకాల మరణం చాలా విద్యాలోకానికి చాలా తీరని లోటని మేము భావిస్తున్నాము. అలాగే ఆయనకి భీమవరంలో అనుబంధం ఏంటంటే, భీమవరంలో ప్రముఖ విద్యా దాన గుణాలు కలిగినటువంటి గణపతుల వారి అల్లుడుగా ఉన్నారు. మరియు గణపతుల వారి అమ్మాయిని మళ్ళీ ఆయన వియంకుడిగా కూడా ఉన్నారు. అంచేత ఆయనకి ఈ విద్యా దానాల్లో మంచి పరిపతి ఉందని మేము భావిస్తున్నాము. నరసాపురంలో చాలా ప్రాచీనమైనటువంటి వైన్ కాలేజీకి చాలా కాలం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ వరకు ఆయన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉన్నారు. ఈ తరగతుల వారికి బాగా విద్యను అందించి దక్షివారి కాలం నుంచి చాలా ప్రాచీనమైనటువంటి డాక్టర్ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజీకి చాలా కాలం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా సేవలు అందించారు. తర్వాత మళ్ళీ ఆయన ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్థాపించడం జరిగింది. ఆ విధంగా ఆయనతో మాకు చాలా అనుబంధం ఉంది. అంచేత ఆయన మరణం విద్యాలోకానికి చాలా తీరని లోటని మేము చింతిస్తూ ఆ భగవంతుడిని ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని విజ్ఞాన ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు గారు మరి ఆయన నివాళులు అర్పిస్తూ జరుపుకున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి, గన్నాపంతుల వెంకట శ్రీనివాస్ గారికి, మా కళాశాల ప్రజలకు గారు, అలాగే గౌరవనీయులు గోపిమూర్తి గారికి, అలాగే పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరి చినిమిల్లి వెంకట సత్యనారాయణ గారికి మాకు ఉన్నటువంటి సన్నిహిత కొన్ని సంబంధాల గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మేము BOS మీటింగ్ మా కళాశాల తరఫున, KGR కళాశాల తరఫున మేము వెళ్ళినప్పుడు ఆయన ఎంతో చక్కగా ఉన్నతమైనటువంటి మేనేజ్మెంట్ లాగా కాకుండా బంధువులుగా మమ్మల్ని ఆదరించి చక్కగా రిసీవ్ చేసుకునేవారు. BOS మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము చక్కగా ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. మరి సెక్రటరీ కరెస్పాండెంట్ అంటే నిజంగా ఇలా ఉండాలి, చక్కగా ఆదరించి ఎంతో చక్కగా మంచి సాన్నిహిత్యంతో ఉండేవారు. ఇటువంటి విషయాన్ని ఆయన పాల్పంచుకుంటున్నారు. నిజంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి వహిస్తూ ఉన్నాను. మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారు అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు గారు మరి ఆయన విద్యాదాత, నరసాపురం పట్టణానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విద్యా బోధనలు కూడా ఎంతో మరి అందరూ ఉపయోగించుకున్నారు. మరి ఈ రోజున నరసాపురం పట్టణంతో పాటు భీమవరానికి కూడా గన్నాపతుల వారి అల్లుడుగా వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వారి యొక్క మరణం మరి అందరికీ కూడా తీరంలో ఉండని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. విద్యా వైద్య రంగానికి సంపూర్ణ న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు గారు. ఆయనకి భీమవరంతో చాలా అనుబంధం ఉంది. అయితే ఆయన గడిచిన పుస్తకాల్లో ఆయనతో పాటు నేను పనిచేశాను. వైఎన్ కళాశాల సెక్రటరీగా మొత్తం NSS బోర్డు ద్వారా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి సుమారు 4,000 మంది ఇక్కడ NSS వాలంటీర్స్ నరసాపురం నుంచి రాజమండ్రి దాకా సర్వీస్ చేస్తే, ఈ నరసాపురం వైఎన్ కాలేజీలో వాళ్ళందరికీ వసతి భోజనం కల్పించి మాతో పాటు మొక్కలు వేయటం అన్నీ ఒక యంగ్ మ్యాన్గా ఆయన సర్వీస్ చేయడం జరిగింది. ఈ విషయం మీద పుస్తకాలు సర్వీసెస్కి మరి అభినందించిన సంఘటన నాకు బాగుంటూ అటువంటి మహనీయుడికి ఇవాళ నివాళులర్పించే పరిస్థితి ఏర్పడిందని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఉండి మండలంలో పలు గ్రామాల మీదుగా శోభాయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించినట్టు విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీకి చెందిన కొమ్మన నాగబాబు, నల్లా కృష్ణప్రసాద్, సన్నిధిరాసు, చలపతిరావు తెలిపారు. శోభాయాత్ర, బైక్ ర్యాలీ చెరుకువాడ అభయాంజనేయ పెద్ద విగ్రహం వద్ద నుండి మంగళవారం సాయంత్రం బయలుదేరింది. కలిసిపుడి, ఉండి, పాములపర్రు, కోలమూరు మీదుగా ఆరేడు వరకు సాగింది. శ్రీరామనామ స్మరణతో, భక్తి గీతాలతో సాగిన ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. అందరూ కూడా వచ్చి మన డీజే తర్వాత వచ్చి మన
హనుమాన్ జయంతి సందర్భంగా ఉండి మండలంలో మేము గత 5 సంవత్సరాల నుంచి చెరుకోడ పెద్ద విగ్రహం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ర్యాలీ యాత్ర జరుగుతుంది. దీనికి పూర్తిగా పోలీసులు మాతో సహకరించి మా వ్యాన్లు ఎక్కడ కుర్రాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యాత్రకు సహకరించిన ప్రతి హిందూ భక్తుడికి, ఆంజనేయ స్వామి భక్తులందరికీ, ఈ మాతలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి వారికి నేను పేరు ధన్యవాదాలు తెలుసు. హనుమాన్ శోభయాత్ర వచ్చి చెరుకువాడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మనం ఆరేడు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం వరకు కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ శోభయాత్ర నడుపుతున్నాం. ఈ శోభయాత్రలో కుల మతాలకి అతీతంగా మేమందరం కూడా వచ్చి జై శ్రీరామ్ అన్న ఒక నినాదంతో చాలా సామరస్యంగా మేము మా హిందూ బంధువులందరం కలిసి మేము ఈ శోభయాత్రని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన పోలీస్ శాఖ వారికి, అలాగే వచ్చిన మీడియా మిత్రులకి, పేపర్ వాళ్ళకి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కూడా వచ్చిన బంధు జనాలందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ హనుమాన్ శోభ యాత్ర జరుపుతాము. ఇది దిగ్విజయంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఈ విషయానికి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. మండల కేంద్రమైన పాలకోడేరులోని మోగొల్లు రోడ్లో స్పిరులీనా కంపెనీని మంగళవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఆక్వా రైతుల కోసం ప్రకృతి సిద్దమైన పౌష్టికాహారాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఒమేగా ఫార్ములేషన్స్ చైర్మన్ నరమామిడి గంగారం, జాగారపు రమేష్, నరమామిడి సూర్య తరుణ్జీ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన అద్భుత పోషకాహారం స్పిరులీనా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ ప్రత్యేక ప్రయత్నమన్నారు. భీమవరం ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్పిలోరా కంపెనీ అనే స్పైర్లినా ఫార్మింగ్ చేసే ప్రొడక్షన్ యూనిట్ అనేది కానుమూరి రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ సెరమనీ జరిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సూర్య తరుణ్జీ స్పిలోరా కంపెనీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారి చేతుల మీదుగా మాకు ఈ ప్లాంట్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులకి అందరికీ కూడా మా స్పిలోరా కంపెనీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. భీమవరం పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ ఉమా సోమేశ్వర భగవద్గీత సమాజం 71వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భగవద్గీతలోని 18 అధ్యాయాలపై వేమూరి కాశీ విశ్వనాథం ప్రవచనాలు నిర్వహించారు. అదేవిధంగా 18 అధ్యాయాల పారాయణం నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు యామిజాల ఉమా సోమేశ్వర శర్మ తెలిపారు. 1955లో తన తండ్రి బ్రహ్మశ్రీ యామిజాల శ్రీరామ్మూర్తి శ్రీ ఉమా సోమేశ్వర భగవద్గీత సమాజాన్ని ప్రారంభించారని, అప్పటి నుండి అది నిర్విఘ్నంగా కొనసాగుతోందని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. నిర్వహించుకోబడుతోంది. దీనిని బ్రహ్మశ్రీ యామిజాల శ్రీరామ్మూర్తి గారు 1955 సంవత్సరం జనవరి 26వ తేదీన ప్రారంభించారు. ఆ రోజు నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ ఈరోజు 71వ వార్షికోత్సవం నిర్వహించుకోబడుతోంది. ఈ వార్షికోత్సవ సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు భగవద్గీత 18 అధ్యాయాల మీద ఉపన్యాసం శ్రీ వేమూరి కాశీ విశ్వనాథం గారి చేత చెప్పించబడ్డాయి.
ఆయన చక్కటి వచనాన్ని అందరికీ అందించారు. ఈరోజు కూడా సాయంత్రం ఆయన ఉపన్యాసం ఉంటుంది. నిన్నటి రోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ భగవద్గీత విద్యార్థులందరి చేత చేయించబడింది. ఇక ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం భగవద్గీత 18 అధ్యాయాల పారాయణ జరుగుతోంది. సాయంత్రం ఇక్కడ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రస్తుత విద్యార్థులకు బహుమతులు అవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు వారు దిగ్విజయం చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము. భక్తుల సహాయ సహకారాలతో 15 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నం రసకుల కాలనీలో వేయించేసిన ప్రసన్న ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్రనామ నాగవల్లి పూజ, హనుమాన్ చాలీసా పారాయణంతో సింధూరార్చన, సుందరకాండ ప్రవచనం తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సుమారు 4000 మందికి నిర్వహించిన అఖండ అన్న సమారాధనకు పరిసర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి అన్నప్రసాద వితరణ స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాలకోడేటి శ్రీనివాస్, అధ్యక్షులు గుంపర్తి సూరిబాబు, గరగపర్తి సత్యకృష్ణ, గరగపర్తి సురేష్, పాలకోడేటి సత్యనారాయణ, కొనగళ్ల నాగేశ్వరరావు, గరగపర్తి సతీష్, గుంపత్తి ముసలయ్య, పాలకోడేటి రాంపండు, గరగపర్తి అశోక్, దియాల యువదుర్గా ప్రసాద్, గోడి పాండురంగ, గోడి వెంకటేష్, గరగపతి నాగరాజు, ఉండి నాగేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏడికి సత్యనారాయణ గారు 100 రూపాయలు సమర్పించారు. సమర్పించారు. భక్తులకు మనమండి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ జయంతి అతివైభవంగా భక్తుల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇలాగే ఇంచుకపు ఈశ్వరులు మొదలన్నారని పెద్దలు ప్రతి ఒక్కరు ఇలా దైవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చాలా బాగా జరుగుతాయని నా నమ్మకం అండి. ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఈ అన్న సమారాధనకి సహకరించిన వారు ధన రూపంలో కానీ వస్తు రూపంలో సహకరించిన వారందరూ కూడా కమిటీ తరపున అందరూ కూడా చాలా అభిమానులు నమస్కారం తెలియజేస్తున్నామండి. మహదేవపట్నం గ్రామంలో అనగా రజగుల కాలనీలో వేయించేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అఖండ సమారాధన జరుగుతుంది. గుడి కట్టి 14 సంవత్సరాలు అయ్యి 15 సంవత్సరాలు అడుగుపెట్టిందండి. ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సహకారంతో దగ్గరగా 5-6 వేల మందికి భోజనాలు జరుగుతున్నాయండి. మరి ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి అనేది మరి భక్తులు ఏ కోరుకున్నా కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి రజగుల కాలనీలో మరి వేయించేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి గుడికి అందరూ వచ్చి మొక్కులు తీర్చుకుంటారండి. మరి అందరు భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క అఖండ అన్న సమారాధన ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. దగ్గర సుమారు 6-7 వేల మంది జనాభా వస్తూ సహకరిస్తున్నారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజేష్ మహాసేన తనపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.
ఆక్వా రంగాన్ని కుప్పకూల్చుతున్న కూటమి ప్రభుత్వం తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు. మహానాడు సభలను జయప్రదం చేయండి. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. విద్యా వైద్య రంగానికే తలమానికం డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు. సంతాప సభలో ఎమ్మెల్సీ గోపిమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.